ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. తప్పకుండా వచ్చి మీరు అక్కడ అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా చేరువవుతుంది. ఇక ఈ రోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈ రోజు 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతాయండి. అలాగే ఈ రోజు 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయల డొనేషన్ కనుక మీరు పే చేస్తే బ్రేక్ దర్శనం టికెట్లు అనేవి ఫిబ్రవరి నెలకి విడుదలవుతున్నాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల కోటా అనేది విడుదలవుతుంది. బుక్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూసారా, టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవి ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్ అండి. ఇక మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాం. మీరు చూడండి, ఇక్కడ ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనే విధానం ద్వారా ఇక్కడ మీరు క్లిక్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే ఇప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు అయితే రోజుకి 200 నుంచి 300 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. బుక్ చేసుకోండి. లేదు మేము 300 రూపాయల దర్శన టికెట్టే బుక్ చేసుకుంటాము, ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది కదా, అప్పుడే బుక్ చేసుకుంటాము అంటే మీ ఇష్టం. అయితే నేను ఎందుకు ఈ విధానం మీకు రికమెండ్ చేస్తాను అంటే, ఒకే వ్యక్తి దాదాపు 10 మందికి, 15 మందికి, 20 మంది, 100 మందికైనా బుక్ చేసుకోవచ్చు. 300 రూపాయలు అనుకోండి, మీరు మళ్ళీ మిస్ అయితే ఈ టికెట్లు ఆ రోజు కల్లా అయిపోతాయి. అంటే ఎల్లుండి కల్లా ఈ టికెట్లు అయిపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకోసం నేను ఈ కోట మీకు ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా చెప్తా. సో ఈ విధానం ద్వారా మీరు ఇక్కడ చూడండి, ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేవ కనిపిస్తుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇవన్నీ సేవలు. సేవ బుక్ చేస్తే దర్శన టికెట్ బుక్ చేసినట్టు కాదు. ఫస్ట్ మీరు సేవ బుక్ చేసి అమౌంట్ పే చేసి తర్వాత దర్శన టికెట్ రెండోసారి బుక్ చేయాలి. సో ఈ విధానం ద్వారా మీకు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని సేవ బుక్ చేసుకోండి. ఫిబ్రవరి 11 నేను సెలెక్ట్ చేసుకున్నాను. కళ్యాణం టికెట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, మిగతా టికెట్లు ఏవి ఖాళీగా లేవు. సో నేనేం చేశాను మీకోసము ఫిబ్రవరి 17, 13 ఆర్ష బ్రహ్మోత్సవం బుక్ చేస్తాం. ఇక్కడ చూడండి 500 రూపీస్ అనమాట. ఈ టికెట్లు ఒక్కొక్కటికి చేసుకొని ఇక్కడ ముందు చెక్ చేసుకోండి దర్శనం టికెట్లు ఉన్నాయా లేదా అని. క్లిక్ హియర్ దగ్గర చెక్ చేస్తే మీరు చూడండి, మీకు ఫిబ్రవరి 14న 41, 65 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. 17న కూడా 50, 55 ఉన్నాయి. 18న 57, 69, 67 ఇట్లా 28వ తారీఖు వరకు కూడా ఉన్నాయి డిఫరెంట్ టైం స్లాట్స్లో. మీరేం చేస్తారు, చెక్ చేసుకుని ఇది ఇక్కడ క్లోజ్ చేసి ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పి అమౌంట్ అంటే ఇక్కడ చూడండి మీకు చూపిస్తా, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అమౌంట్ పే చేయండి. చేసిన తర్వాత ఈ బుకింగ్ హిస్టరీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలా మెయిన్ పేజీకి వచ్చి బుకింగ్ హిస్టరీ దగ్గరికి వచ్చి వర్చువల్ సేవ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ సేవలో అప్పుడు మీరు దర్శనాన్ని సెకండ్ టైం బుక్ చేసుకోవాలి. ఆ బుక్ చేసినప్పుడు డబ్బులు పే చేయనవసరం లేదు, ఓకేనా. సో ఈ విధానం ద్వారా దయచేసి మీరు అందరూ కూడా బుక్ చేసుకోండి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి రూములు ఉన్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి బుక్ చేసుకోండి. చాలామంది నన్ను కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మేడం మాకు ముందు గడప దర్శన టికెట్లు వచ్చినాయి, ఆర్జిత సేవలు వచ్చినాయి, మరి మేము రూములు ఎప్పుడు బుక్ చేసుకోవాలి, మాకు సపరేట్ కోటా ఉంటుందా అని. ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఎల్లుండి ఇక ఈ నెల 26 ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. నేను ఒకసారి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఈ టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తులు కూడా ఈ హోమము తిరుపతి దగ్గర అలిపిరిలోని, అంటే ఇక్కడ అలిపిరి ఉంది కదండి, అలిపిరి దగ్గర గోశాలలో ఈ హోమం అయ్యాక ఈ టికెట్ స్కాన్ చేయించుకొని డైరెక్ట్గా 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఇవి చాలా ముఖ్యమైన అప్డేట్లు. ఇక చివరిగా జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అనేవి మీకు డిసెంబర్ 15వ తారీఖు తర్వాతే విడుదలయ్యే అవకాశం ఉన్నది. నేను దానికి సంబంధించి స్పెషల్ వీడియో నిన్న నైట్ కూడా మీకు పోస్ట్ చేశా. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. డిసెంబర్ మొదటి వారంలో టీటీడీ బోర్డు సమావేశం అయిన తర్వాత దీని గురించి చర్చించి మనందరికీ కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నది. సో ఈ నెల అయితే విడుదల అవ్వదు, దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది సాధారణంగానే ఉన్నది. నిన్న 63,771 మంది దర్శనం చేసుకున్నారు. 22,890 మంది తలనీలాలు ఇచ్చారు. 3.94 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన ఉదయం 4 గంటల సమయానికి
50 100 రూపాయల రూములు అనేది 1456 విడుదల చేయంగా ఆ సమయానికి 247 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఇక 1000 రూపాయల రూములు 50 విడుదల చేయంగా 3 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ సంఖ్య అనేది సాయంత్రం కల్లా 2000 కూడా చేరుకుంటుంది. సో ఎవరైనా కూడా తిరుమల కొండపైన రూములు సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకేనా. ఇక ఈ రోజుకి సంబంధించి సర్వదర్శనము అలాగే నడక మార్గం టోకెన్లు 2 కూడా అయిపోయినాయి. ఇక రేపటికి సంబంధించి 24వ తారీఖు నవంబర్కి సంబంధించి సర్వదర్శన టోకెన్లు ఈ రోజు టీటీడీ యాజమాన్యం వారు ఒక 3000 టోకెన్లు అయితే మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అనేది నేను ప్రతిరోజు వాట్సాప్లోను టెలిగ్రామ్లోను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతానండి. దయచేసి మీరంతా కూడా చూడగలరు. ఓకేనా అండి. సో రేపటికి సంబంధించి 3000 టోకెన్లు ఈరోజే ఇచ్చారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. సో మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మరలా మీ ముందుకు నేను వస్తాను. ధన్యవాదాలు.